బ్లాక్ బాస్టర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. సినిమా అంటే సెలబ్రేషన్ ఆఫ్ ఆర్ట్ అని నమ్మే వ్యక్తిగా ఎందరో కొత్త కళాకారులను, దర్శకులను వెండి తెరకు పరిచయం చేసిన విశ్వప్రసాద్ గారికి విలువలను మరింతగా ముందుకు తీసుకువెళుతూ ఇండస్ట్రీలో యంగ్ టాలెంట్ ను ఎంతగానో ప్రోత్సహిస్తూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ఒక కొత్త శకానికి నాంది పలికారు కృతి ప్రసాద్ గారు. ఒకవైపు గరివిడి లక్ష్మి, మోగ్లీ, పినాక, గూఢాచారి 2 వంటి మరెన్నో సినిమాలతో పాటు రెబల్ స్టార్ హీరోగా, మోస్ట్ అవైటెడ్ ఎంటర్టైనర్ గా బజ్ క్రియేట్ చేసిన రాజా సాబ్ వంటి ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో చరిత్ర సృష్టిస్తున్న కృతి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గానే కాక సామాజికవేత్తగా కూడా ఎన్నో అసంఖ్యాకమైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే ప్రతి ఫ్రేమ్ ఒక సందేశంగా, ప్రతి విజయం ఒక కొత్త ఆరంభంగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను వెనుకుండి నడిపిస్తూ క్రిటిక్స్ ప్రశంసలతో పాటు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను అందించే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ స్టోరీ లైన్ తో రొమాంటిక్ జానర్ లో తెలుసు కదా సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు, టీజర్లతో అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీలో ఎంతో బజ్ క్రియేట్ చేసి ఈ 17వ తేదీన థియేటర్ లో మనందరినీ అలరించడానికి సిద్ధంగా ఉన్న ఈ తెలుసు కదా నీరజ కోన గారి దర్శకత్వంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గారు హీరోగా మరియు బ్యూటిఫుల్ రాశి ఖన్నా గారు, శ్రీనిధి శెట్టి గారు హీరోయిన్స్ గా మనందరినీ అలరించనున్న ఈ తెలుసు కదా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ తెలుసు కదా. All the best to People Media Factory and the whole team of తెలుసు కదా. డైరెక్టర్ గారు రండి, మీ గురించే క్వశ్చన్స్ అన్ని. అక్కడికి వెళ్ళి కూర్చోండి. బాయ్స్ ఎస్ ఆర్ నో కార్డ్స్ మన ఇద్దరు హీరోయిన్స్ కి, హీరో గారికి ఇవ్వండి. ఎస్. నన్ను రాత్రి నిద్రలో లేపినా నేను కొన్ని గేమ్స్ కండక్ట్ చేసేస్తానేమో, అలా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు డైరెక్టర్ కి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ ముగ్గురిని. మీ ఆన్సర్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకేనా? మీ డైరెక్టర్ గారికి కోపం వస్తే సెట్ లో ఎవరు తట్టుకోలేరు? నో. ఓ, అంత కోపం రాదా? తట్టుకోలేరు. రాసి కొంచెం అర్థమయ్యేలాగా తెలుగు చెప్పరా? సుమా గారు ఏంటి అడుగుతున్నారు అంటే, जब नीरजा जी को गुस्सा आता है तो क्या सेट पे सबकी फटती है? అందరూ భయపడతారు ఆమెకి కోపం వస్తే. అది ఉంది లేదు లో చెప్పు. రాదు రాదు. ఓకే నీరజ గారు, మీకు 1 పాయింట్ వచ్చింది. మీ డైరెక్టర్ గారు మీ ముగ్గురులో ఒకరికి కొంచెం పార్షియాలిటీ చూపించారు. హర్ష, నీకు కూడా ఇచ్చారా కార్డు? నేను ఆధార్ కార్డ్ ఏమో అనుకున్నా. ఓకే, నో, క్రెడిట్ కార్డ్ ఇచ్చాను, అందుకే నీ కార్డు ఇచ్చాను. మీరేంటి ఎస్ ఆర్ నో నా పార్షియాలిటీ చూపించారు? నో. మళ్ళీ మీకు 2 పాయింట్స్ వచ్చేసాయి. ఓకే, మీ డైరెక్టర్ గారు ఈ సినిమాని బ్రెయిన్ తో తీశారు. ఇంకా దేంతో తీస్తారంట? హార్ట్ తో. హార్టా బ్రెయినా? హార్ట్ తో తీశారు. రెండు ఉండాలి సినిమా తీయాలంటే. ఓకే, డన్. వెరీ నైస్. మీకు మళ్ళీ 3 పాయింట్స్ వచ్చాయి. రొమాంటిక్ సీన్స్ తీసేటప్పుడు డైరెక్టర్ గారు ఎక్కువగా సిగ్గుపడ్డారు. భయపడ్డా. ఓకే, మీ డైరెక్టర్ ని మీరు మనసులో కొంచెం తిట్టుకున్నారు. నిజం చెప్పు రాశి. లేదా ఏంటి నీరజ ఇంత మంచోళ్ళు అయిపోతే చాలా స్వీట్ డైరెక్టర్. వెరీ బ్యాడ్ యా. ఇట్లా అయితే చాలా కష్టం. మళ్ళంటే యాంకర్లు పొట్టకొట్టకండి మీరు, కొంచెమైనా బ్యాడ్ అవుతూ ఉండండి అప్పుడప్పుడు. వాట్ ఇస్ దిస్? ఇలా అయితే నాకు అడగడానికి కూడా క్వశ్చన్స్ ఏం మిగలలేదు. ఓకే, సరే అయితే ఇప్పుడు ఓన్లీ ఫర్ ద హీరోయిన్స్ మీ ఇద్దరికి మాత్రమే క్వశ్చన్స్. మీరు ఎస్ ఆర్ నో బోర్డ్స్ హర్షకి చేసే